స్టూడెంట్స్, ఈరోజు మన క్లాస్ కాన్సిక్వెన్సెస్ అండ్ రెమెడియల్ మెజర్స్ టు కంట్రోల్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. గత క్లాస్లో మనం ఆర్థిక అసమానతలు అంటే ఏంటి, ఆర్థిక అసమానతల్ని ఏ విధంగా లెక్కిస్తారు, ఆర్థిక అసమానతలకి కారణాలు ఏంటి అనేది మనం చదువుకున్నాం. ఈరోజు క్లాస్లో ఆర్థిక అసమానతల వల్ల కలిగే ప్రభావాలు ఏంటి అంటే ఒక దేశంలో ఆర్థిక అసమానతలు ఎక్కువైతే కలిగే పరిణామాలు ఏంటి, మరియు ఆర్థిక అసమానతల్ని ఏ విధంగా నియంత్రిస్తాం అనేదాన్ని ఈరోజు పాఠంలో మనం చదువుకుంటాం అన్నమాట. ఆర్థిక అసమానతలు అంటే ఏంటంటే ఒక దేశంలో ప్రజలందరూ సమాన ఆదాయాన్ని పొందలేకపోవటం, అంటే దేశ సంపద ప్రజలందరి మధ్య సమానంగా పంపిణీ కాకుండా పై స్థాయిలో ఉన్న ఒక వర్గం వారు అతి తక్కువ మంది మొత్తం జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని అనుభవిస్తుంటే, అట్టడుగున ఉన్నటువంటి అతి ఎక్కువ మంది జాతీయ ఆదాయంలో తక్కువ మొత్తాన్ని అనుభవించడాన్ని ఏమంటారంటే ఆర్థిక అసమానతలని అంటారు. అందరూ సమానంగా లేకపోవటం, కొంతమంది ధనికులుగా ఉండటం, కొంతమంది మధ్యతరగతి వారిగా ఉండటం, మరికొంతమంది పేదవారిగా ఉండటం. ఇలా ప్రజల మధ్య ఆర్థిక భేదాలు ఎక్కువైపోతే కలిగే పరిణామాలు ఏంటో ముందుగా చూద్దాం. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటాం. ఆదాయ అసమానతల వల్ల కలిగే పరిణామాలు, ప్రభావాలు ఒకసారి చూద్దాం. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సామ్యవాద రీతి సమసమాజ స్థాపన. అంటే అర్థం ఏంటంటే ఆర్థిక వృద్ధితో కూడినటువంటి ఆర్థికాభివృద్ధిని సాధించటం. ఆర్థిక అసమానతలు లేనటువంటి ఆర్థికాభివృద్ధిని సాధించటమే భారత రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యం. ఆర్థిక అసమానతలు లేని ఆర్థికాభివృద్ధిని సాధించటం. దీన్నే సింపుల్గా ఏం చెప్తుందంటే రాజ్యాంగం సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని చెప్తుంది. ఇది రాజ్యాంగం యొక్క స్ఫూర్తి లక్ష్యం. అలా జరగకుండా దేశంలో ఆర్థిక అసమానతలు ఎక్కువైపోయాయి అనుకోండి, అప్పుడేమవుతుందంటే మన రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుంది. ఈ విధంగా ఆర్థిక అసమానతలు పెరగటం వల్ల మన కాన్స్టిట్యూషనల్ గోల్ని మనం అచీవ్ చేయలేమన్నమాట. మన భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాన్ని, స్ఫూర్తిని మనం సాధించలేం. అది నెక్స్ట్ ఏంటంటే దేశంలో ఆర్థిక అసమానతలు ఎక్కువైపోయాయి అనుకోండి, సాంఘిక సమస్యలు అనేవి వస్తాయి. ఇఫ్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇంక్రీజెస్, సోషల్ ప్రాబ్లమ్స్ మే లీడ్ టు రెవల్యూషన్. సాంఘిక సమస్యలు ఏంటంటే పోరాటాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. మా వర్గం వారేమో తక్కువ అనిపిస్తున్నారు, మీరు ఎక్కువ అనిపిస్తున్నారు. ఒక వర్గం వారు తక్కువైపోయి అతి పేదవారు అయిపోతే ధనికుల మీద తిరగబడే అవకాశం ఉంటుంది. అప్పుడేమవుతుంది, మొత్తం దేశంలో అన్రెస్ట్ అనేది ఏర్పడుతుంది, శాంతి భద్రతలకి విఘాతం ఏర్పడుతుంది అన్నమాట. రకరకాల సమస్యలు, అట్టడుగున ఉన్నటువంటి ప్రజలు దొంగలుగా మారచ్చు, అట్టడుగున ఉన్నటువంటి ప్రజలు ఇంకొక రకమైనటువంటి వర్గ పోరాటానికి దిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అసమానతలు ఎక్కువైతే ఆటోమేటిక్గా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, అనేక రకాలైనటువంటి సాంఘిక సమస్యలు వస్తాయి. ఎక్కువగా
వర్గ పోరాటాలు రావడానికి అవకాశం ఉంటుంది. పేదవారు ధనికుల మీద తిరగబడవచ్చు. దేశంలో శాంతి భద్రతలు విఘాతం కలిగితే అది దేశ మనుగడకే ముప్పు అనమాట. సో ఇవన్నీ దేనివల్ల సంభవిస్తాయంటే ఆర్థిక అసమానతల వల్ల సంభవిస్తాయి. ఆర్థిక అసమానతల వల్ల కలిగే మరొక ఇంపార్టెంట్ పరిణామాలు ఏంటి అంటే పేదవాడు మరింత పేదవాడిగా మారిపోతాడు, ధనవంతుడు మరింత ధనవంతుడిగా మారిపోతారు. ఒక దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయనుకుందాం. అందులో ఒక వర్గం వారు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు అనుకోండి. అత్యంత పేదరికాన్ని అనుభవించటం వల్ల అతను సరైనటువంటి విద్యను అభ్యసించలేడు, సరైనటువంటి పౌష్టికాహారాన్ని తీసుకోలేడు, మంచి నైపుణ్యం గల విద్యను అభ్యసించలేడు. ఒక్కోసారి పౌష్టికాహారం తీసుకోలేకపోవటం వల్ల అతనికి అనారోగ్యం రావచ్చు, శ్రమ చేసే శక్తి లేకపోవచ్చు. ఫలితంగా ఏమవుతుందంటే అతని ఆర్థిక స్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉంటుంది. అతను ఏమవుతాడు, ఒక పేదరికపు విషవలయంలో చిక్కుకుంటాడనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే పేదరికానికి కారణం పేదరికమే అవుతుంది. ఇంకొక ధనికుడిని తీసుకుంటే అతని దగ్గర ఆల్రెడీ చాలా సంపద ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఇంకా దేని మీదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. దానివల్ల అతనికి మరింత లాభాలు రావచ్చు, మరింత ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఈ విధంగా ఏమవుతుంది, ధనవంతులు మరింత ధనవంతులుగా మారిపోతారు, పేదవారు మరింత పేదవారుగా మారిపోతారు. ఫలితంగా ఒక స్థాయిలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు ఇంకా ఎక్కువ స్థాయికి పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఆర్థిక అసమానతల్ని నివారించాలి. నెక్స్ట్, ఆర్థిక అసమానతల వల్ల కలిగే మరొక ప్రభావం ఏంటి అంటే సోషల్ ఇంజస్టిస్. సామాజిక న్యాయం దెబ్బతింటుంది. అందరూ సమానమే, కానీ ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉంటే అది అందరూ సమానం ఎలా అవుతుంది? ఒకళ్ళేమో మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు, ఇంకొకరు అత్యంత దారిద్ర్యమైనటువంటి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇది సామాజిక న్యాయం కాదు. కాబట్టి ఏమవుతుందంటే ఆర్థిక అసమానతల వల్ల సామాజిక న్యాయం దెబ్బతింటుంది. ఆర్థిక అసమానతల వల్ల సామాజిక న్యాయం దెబ్బతింటుంది. మెజర్స్ టు కంట్రోల్ పావర్టీ ఆర్ ఇన్ఈక్వాలిటీస్. డియర్ స్టూడెంట్స్, పేదరికానికైనా ఆర్థిక అసమానతలను తగ్గించడానికైనా ఒకటే మెజర్స్. అందుకనే మీకు తెలియాలనే ఇక్కడ ఇలాగా ఈ స్లైడ్ని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. పేదరికానికైనా ఆర్థిక అసమానతలకైనా తగ్గించడం కోసం తీసుకునే చర్యలు ఒకటే. Between 1960s and 70s, many countries thought that physical capital was not enough and the investment in human capital were equally important. Students, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తొలి రోజుల్లో అందరూ ఏమనుకునేవాళ్ళంటే ఒక దేశం జాతీయ ఆదాయం పెరిగితే చాలు, ఒక దేశం తలసరి ఆదాయం పెరిగితే చాలు, ఆ దేశం అభివృద్ధి చెందినట్టే అనుకున్నారనమాట. దేశంలో జాతీయ ఆదాయం పెరగచ్చు, తలసరి ఆదాయం పెరగచ్చు, కానీ పేదరికం ఎక్కువ ఉండొచ్చు, ఆర్థిక అసమానతలు కూడా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి 1960 దశాబ్దం 60-70కి వచ్చేటప్పటికి ప్రపంచంలో అన్ని దేశాలు ఏమనుకున్నాయంటే ఫిజికల్ క్యాపిటల్ ఒక్కటే సరిపోదు, మానవ వనరుల మీద పెట్టుబడి కూడా చాలా ఇంపార్టెంటు. అంటే పెట్టుబడి మామూలు ఆర్థిక సంస్థల మీద పెట్టే పెట్టుబడితో పాటు, ఆర్థిక సంస్థల పైన పెట్టే పెట్టుబడితో పాటు మానవ వనరుల అభివృద్ధిపై పెట్టే పెట్టుబడి కూడా చాలా ఇంపార్టెంట్. రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్, బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని గుర్తించడం అనేది జరిగింది. ఎందుకంటే జాతీయ ఆదాయం ఎక్కువగా ఉన్న, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న, ఆ దేశంలో పేదరికం ఎక్కువగా ఉండి, ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉంటే అది నిజమైన ఆర్థికాభివృద్ధి కాదు. కాబట్టి నువ్వు హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, హైజీనిక్ కండిషన్స్ వీటి మీద ఇన్వెస్ట్ చేస్తూ అందరినీ పై స్థాయికి తీసుకెళ్ళినప్పుడే
అది నిజమైన అభివృద్ధి. కాబట్టి కేవలం ఆర్థిక సంస్థల మీద పెట్టుబడితో కాకుండా ఆర్థిక సంస్థలపై మాత్రమే పెట్టుబడి కాకుండా హ్యూమన్ క్యాపిటల్ అంటే మానవ వనరుల అభివృద్ధి మీద కూడా పెట్టుబడి చాలా ఇంపార్టెంట్ అని గుర్తించడం అనేది జరిగిందనమాట. అయితే వరల్డ్ బ్యాంకు ఒక దేశంలో పేదరికాన్ని కానీ ఒక దేశంలో ఆర్థిక అసమానతలను కానీ తగ్గించాలి అంటే కొన్ని సూచనలు చేయటం అనేది జరిగిందనమాట. తగ్గించాలంటే ఏం చేసింది? కొన్ని సూచనల్ని చేయటం జరిగింది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు వరల్డ్ బ్యాంకు తన మ్యాగజైన్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో పేదరికాన్ని ఆర్థిక అసమానతల్ని తగ్గించడం కోసం ఒక స్ట్రాటజీని ప్రపోజ్ చేసింది 2000 అండ్ 2001లో. ఒక దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని మరియు ఆర్థిక అసమానతల్ని తగ్గించడం కోసం ఒక స్ట్రాటజీని ప్రవేశపెట్టిందనమాట. అదేంటి అంటే ప్రమోటింగ్ ఆపర్చునిటీస్, ఫెసిలిటేటింగ్ ఎంపవర్మెంట్, ఎన్హాన్సింగ్ సెక్యూరిటీ టు రెడ్యూస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. ఎన్హాన్సింగ్ సెక్యూరిటీ టు రెడ్యూస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ఈ 3 స్ట్రాటజీస్ని ఒక దేశంలో అమలు చేయటం వల్ల ఈ 3 విధానాల్ని ఒక దేశంలో అమలు చేస్తే ఆ దేశంలో ఆర్థిక అసమానతల్ని తగ్గించవచ్చు అని పేర్కోవటం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ప్రమోటింగ్ ఆపర్చునిటీస్ ఇంప్లైస్ స్టెప్స్ టు ఇంక్రీజ్ జాబ్స్. అంటే ఏంటి? ప్రమోటింగ్ ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగ అవకాశాలని పెంచటం. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఉద్యోగ అవకాశాలని ఉపాధిని పెంచడం అంటే కేవలం అగ్రికల్చరో లేకపోతే గవర్నమెంట్ సెక్టర్ కాదు. ఫార్మల్ సెక్టర్తో కంటే కూడా ఇన్ఫార్మల్ సెక్టర్లు అంటే ప్రైవేటు, అందులోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. అది వరల్డ్ బ్యాంక్ ఏమనుకుందంటే ఒక దేశంలో పేదరికాన్ని కానీ ఆర్థిక అసమానతలు కానీ నివారించాలి అంటే చేయాల్సిన ప్రప్రథమైనటువంటి పని ఏంటంటే ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలని కల్పించడం. నెక్స్ట్ ఏంటంటే ఫెసిలిటేటింగ్ ఎంపవర్మెంట్ అంటే అర్థం ఏంటంటే క్రెడిట్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, స్కూల్స్, వాటర్, శానిటేషను, హెల్త్ సర్వీసెస్ ఇవన్నీ అందించడం అన్నమాట. వీటికి పర్టికులర్గా కొన్ని సంస్థలు అనేవి ఉండాలి. ఆ సంస్థలు వాటి వాయిస్ని పెంచుతూ ప్రతి ఒక్కరికి ఇవి అందేలాగా చూడాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే పేదరికం అనేది తగ్గటానికి లేదా ఆర్థిక అసమానతలు అనేది తగ్గటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మూడవ స్ట్రాటజీ తన స్ట్రాటజీలో మూడవ విధానం ఏం చెప్తుందంటే ఎన్హాన్సింగ్ సెక్యూరిటీ, భద్రతని పెంపొందించడం. భద్రత అంటే ఇక్కడ సెక్యూరిటీ అంటే పోలీస్ సెక్యూరిటీ కాదు, సామాజిక భద్రతని కల్పించడం అన్నమాట. సామాజిక భద్రత అంటే ఏంటి? రెడ్యూసింగ్ వల్నరబిలిటీ టు ఎకనామిక్ షాక్స్. తర్వాత ఏంటంటే నేచురల్ డిజాస్టర్స్, ఇల్ హెల్త్, డిజేబిలిటీ అండ్ పర్సనల్ వైలెన్స్. వీటన్నిటిని తగ్గిస్తే ఏమవుతుందంటే సెక్యూరిటీ పెంచినట్టు అవుతుందన్నమాట. ఒక అంగవైకల్యం ఉన్నవాడికి లేదా ఒక వ్యక్తిగత భద్రత. తర్వాత ఏంటంటే నేచురల్ కెలామిటీస్ ఏర్పడినప్పుడు వాటి నుంచి వాళ్ళకి రక్షణ కల్పించడం. ఇవన్నీ కూడా సామాజిక భద్రత కిందకే వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఈ మూడింటిని ప్రమోట్ చేయటం వల్ల, ఈ మూడింటిని ఇంక్రీజ్ చేయటం వల్ల, పెంచటం వల్ల ఒక దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయని వరల్డ్ బ్యాంకు చెప్పటం అనేది జరిగిందనమాట. అది అయితే వరల్డ్ బ్యాంక్తో పాటు
కొంతమంది ఆర్థికవేత్తలు మరికొన్ని సూచనలు చేయటం అనేది జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం ఆర్థికవేత్తలు కొన్ని సూచనలు చేయటం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే రైజింగ్ ప్రొడక్టివిటీ ఆఫ్ స్మాల్ స్కేల్ అండ్ అగ్రికల్చర్. డియర్ స్టూడెంట్స్, భారతదేశంలో కానీ ఈవెన్ ఈ ఆర్థిక అసమానతలు అనేవి అమెరికాలో కూడా ఉన్నాయి. మనకు తెలుసు, బ్లాక్స్ వైట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నాయి, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మనం భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం, ఇండియన్ ఎకానమీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం. భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే ముందు ఏం చేయాలంటే చిన్న పరిశ్రమల్లోనూ వ్యవసాయ రంగంలోనూ ఉత్పాదకత అనేది పెంచాలి. ఎందుకు ఈ 2 రంగాలే ఎంచుకోవటం జరిగింది? ఎందుకు అంటే దేశంలో సగానికంటే ఎక్కువ మంది జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. మిగిలిన జనాభాలో ఎక్కువ మంది ఎక్కడ పనిచేస్తున్నారంటే టైనీ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద, అంటే కుటీర పరిశ్రమలు మరియు చిన్న తరహా పరిశ్రమల మీద మాత్రమే ఆధారపడి పనిచేస్తున్నారు. సేవల రంగం ఓకే, ఆ తర్వాత పెద్ద పరిశ్రమలు కొద్ది శాతం మంది మాత్రమే. ఎక్కువ మంది ప్రజలు చిన్న తరహా పరిశ్రమల మీద, వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆదాయాన్ని పెంచితే ఆర్థిక అసమానతలు అనేవి తగ్గుతాయి. కాబట్టి వాళ్ళ ఆదాయాన్ని పెంచాలంటే ఈ చిన్న తరహా పరిశ్రమల్ని, వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మార్చాలి, ప్రాఫిటబుల్గా మార్చాలి, లాభదాయకంగా మార్చాలి. ఇవి లాభదాయకంగా మార్చాలంటే ఏం చేయాలి? ఉత్పత్తి గణనీయంగా ఉండాలి, ఎక్కువ ధరకి అమ్ముడుపోవాలి, లేదా మామూలు ధరకు అమ్ముడుపోయినా తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పత్తిని సాధించాలి. అంటే ఉత్పాదకతను అనేది ఈ 2 రంగాల్లో పెంపొందిస్తే ఆటోమేటిక్గా ఆర్థిక అసమానతలు అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక అసమానతల్ని లేదా పేదరికాన్ని తగ్గించడానికి ఉన్న మరొక ముఖ్యమైనటువంటి సూచన ఏంటి అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్స్. స్టూడెంట్స్, మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఎక్కడున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలను తీసుకుంటే ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే భూస్వాములు ఉంటారు, చిన్న తరహా వ్యవసాయదారులు ఉంటారు, భూములు లేని శ్రామికులు కూడా ఉంటారు, ల్యాండ్లెస్ లేబర్ ఉంటారు, ఉపాంత రైతులు ఉంటారు, భూస్వాములు కూడా ఉంటారు. ఇలా ఈ వేరియేషన్ అంటే ఈ అసమానతల్ని నివారించాలంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ల్యాండ్ రిఫార్మ్స్లో మనకు మెయిన్ గుర్తొచ్చేది ఏంటి అంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్స్. అంటే ల్యాండ్ సీలింగ్ పెట్టి ఒక స్థాయి వరకు ఒక వ్యక్తికి ఇన్ని ఎకరాలే ల్యాండ్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అని పెట్టి ఆ వ్యక్తికి ఎంత ల్యాండ్ ఉండాలో అంతవరకే ఉంచి మిగతా దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాన్ని భూములు లేనటువంటి శ్రామికులకి పంపిణీ చేస్తే చాలా వరకు ఆర్థిక అసమానతలు అనేవి తగ్గుతాయి. భారతదేశంలో భూ సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఫస్ట్ ఏం చేశారంటే మధ్యవర్తులు తొలగించారు. ఇమ్మీడియట్ స్టెప్ ఏంటంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్స్. ఒక వ్యక్తికి ఇన్ని ఎకరాలు మాత్రమే భూమి ఉండాలి, అంతకు మించి ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అవేం చేస్తుందంటే భూములు లేని శ్రామికులకి ఇవ్వటం అనేది జరుగుతుంది. అందుకే చాలామంది ఆర్థికవేత్తలు ఏం చెప్తారంటే ల్యాండ్ రిఫార్మ్స్ వాజ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ నారోయింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ దాన్ అదర్. మిగతా అన్ని మెజర్స్ కంటే, అన్ని రకాలైనటువంటి సూచనల కంటే, అన్ని రకాలైనటువంటి నిర్ణయాల కంటే ఎక్కువగా ఎఫెక్టివ్గా ఆర్థిక అసమానతల్ని తగ్గించేది ఏది అంటే భూ సంస్కరణలు అని మనం చెప్తాం అన్నమాట. నెక్స్ట్, ఆర్థిక అసమానతలను తగ్గించడానికి మరొక మెజర్ ఏంటి అంటే
జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్. ఇందాక వరల్డ్ బ్యాంక్ కూడా ఇదే సూచించింది. స్టూడెంట్స్ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం అంటే వేతనపూరితమైన ఉద్యోగాలు పెంపొందించడం ఒకటి. ఇంకోవైపు ఏంటంటే పెట్టుబడిని పెంచి ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం అనేది ఇంకోటి. మన దగ్గర వేతనపూరిత ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెంపొందించి వచ్చినటువంటి, అంటే అది ఒక సర్వీస్ సెక్టర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఒక అగ్రికల్చర్ సెక్టర్ అయినా అవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలి అంటే ఎంప్లాయ్మెంట్ని లేదా ఉద్యోగితను పెంపొందించాలి. అంటే దానికి సంబంధించినటువంటి పథకాలని చేపట్టాలి. వాళ్ళకి ఏం చేయాలి? ముందు నైపుణ్యం గల శిక్షణ ఇవ్వాలి, లేదా సాధారణ ఉద్యోగాలు చేసుకునే అవకాశమైనా కల్పించాలన్నమాట. ఈ విధంగా ఒక దేశంలో ఆర్థిక అసమానతల్ని నివారించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్థనింగ్ స్మాల్ స్కేల్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్ ప్రొడక్షన్. స్టూడెంట్స్, ఒక దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలి అంటే పరిశ్రమలు పెట్టాలి. భారీ పరిశ్రమలు లేదా కీలక పరిశ్రమలు మనం స్థాపించాలంటే లక్షల కోట్ల పెట్టుబడి కావాలి. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధనం కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ మొత్తంలో పెట్టుబడితోనే ఉద్యోగ అవకాశాలు సృష్టించాలి అంటే అది కేవలం చిన్న తరహా పరిశ్రమల వల్లే మాత్రమే సాధ్యమవుతుంది. మీ అందరికీ తెలుసు, తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టేవేవి అంటే చిన్న తరహా పరిశ్రమలు. చిన్న తరహా పరిశ్రమల్ని స్థాపించడానికి ఎక్కువ అవకాశం ఉంది భారతదేశం లాంటి దేశాలు. భారీ పరిశ్రమలు స్థాపించడం కోసం అంతగా అవకాశాలు లేవు. అంతేకాకుండా చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా ఎలా ఉంటాయంటే లేబర్ ఇంటెన్సివ్గా ఉంటాయి. అంటే శ్రమ సాంద్రిత పద్ధతులతో కూడుకున్నటువంటి ఉత్పత్తి పద్ధతులే ఉంటాయి. కాబట్టి చిన్న తరహా పరిశ్రమలు ఏం చేస్తాయంటే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలని కల్పిస్తాయి. అట్ ద సేమ్ టైం ఉద్యోగ అవకాశాలు కల్పించడం కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు. మిగతా రంగాలు కూడా ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేవలం ఫార్మల్ సెక్టర్ మాత్రమే కాకుండా ఇన్ఫార్మల్ సెక్టర్లో కూడా ప్రొడక్షన్ని పెంచి, ఉత్పత్తిని పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక అసమానతలు నివారించవచ్చు అనేది ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎంఫసైజింగ్ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్. డియర్ స్టూడెంట్స్, ప్రొడక్షన్కి వచ్చేసరికి టెక్నాలజీ రెండు రకాలు. ఒకటి లేబర్ ఇంటెన్సివ్ టెక్నాలజీ అండ్ రెండోది ఏంటంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నాలజీ. లేబర్ ఇంటెన్సివ్ అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువును తయారు చేయడానికి ఎక్కువ మొత్తంలో శ్రామికుల్ని తక్కువ మొత్తంలో మెషినరీస్ని వాడితే దాన్ని ఏమని పిలుస్తామంటే లేబర్ ఇంటెన్సివ్ అని అంటాం. శ్రమ సాంద్రిత ఉత్పత్తి పద్ధతి అని అంటాం. శ్రమ సాంద్రిత పద్ధతి. రెండోది క్యాపిటల్ ఇంటెన్సివ్, అంటే టెక్నాలజీని ఎక్కువ వాడతాం, శ్రామికుల్ని తక్కువ వాడతాం. కానీ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శ్రామిక సప్లై ఎక్కువగా ఉంటుంది. అంటే జనాభా ఎక్కువగా ఉండటం వల్ల శ్రామికులు ఎక్కువగా ఉంటారు. ఈ మిగులు శ్రామికులకి ఉద్యోగితను కల్పించడం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక అసమానతల్ని తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఈ మిగులు శ్రామికులకి ఉద్యోగాలను కల్పిస్తే ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. నువ్వు టెక్నాలజీని ఎక్కువగా అడాప్ట్ చేసుకొని లేబర్ని తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అక్కడ ఉద్యోగ అవకాశాలు అనేవి ఉండవు. కాబట్టి
టెక్నాలజీని తక్కువగా ఉపయోగిస్తూ శ్రామికుల్ని ఎక్కువగా ఉపయోగించే విధానాన్ని కనుక నువ్వు పరిశ్రమల్లో ప్రవేశపెడితే ఈ మిగులు శ్రామికులందరినీ కూడా అక్కడ ఎంగేజ్ చేయొచ్చు. వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తే ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం పావర్టీ, పేదరికం కూడా తగ్గుతుంది అనేది ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. అయితే దీనిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఎప్పుడు శ్రమ సాంద్రిత పద్ధతుల్ని ఎక్కువగా ప్రవేశపెట్టి మూలధన సాంద్రిత పద్ధతుల్ని తక్కువగా ప్రవేశపెట్టడం వలన దీర్ఘకాలంలో మన ఆబ్జెక్టివ్ దెబ్బతింటుంది. స్వల్పకాలంలో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు మనం అందించగలం, కానీ దీర్ఘకాలంలో ఏమవుతుందంటే వీళ్ళ యొక్క లక్ష్యం అనేది దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. కాబట్టి అయినా సరే మనం కీన్స్ ఏం చెప్తాడంటే, ఇన్ ద లాంగ్ రన్ వీఆర్ ఆల్ డై. తను అందుకే కినీషియన్ ఎకనామిక్స్ని ఏమంటారంటే షార్ట్ రన్ ఎకానమీ అంటారు. షార్ట్ రన్ అతను స్వల్పకాలానికి సంబంధించి సొల్యూషన్స్ చెప్పేటప్పుడు ఏంటంటే లేబర్ ఇంటెన్సివ్గా అక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు మనకి కనిపిస్తుంది అనమాట. ఏదేమైనప్పటికీ కూడా ఒక దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలి అంటే ప్రజల ఆదాయం పెంచాలి. ప్రజల ఆదాయం పెంచాలి అంటే అక్కడున్న శ్రామికులకి ఉద్యోగ అవకాశాలని కల్పించాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలని పై స్థాయికి తీసుకొచ్చే పథకాలని ప్రవేశపెట్టాలి. దాన్నే మనం ఇక్కడ ఏం చూపిస్తున్నామంటే ప్రోగ్రామ్స్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ రూరల్ పూర్. ప్రోగ్రామ్స్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ రూరల్ పూర్ అదనమాట. ఈ ప్రోగ్రామ్స్ మీ అందరికీ తెలిసినవే. రకరకాల పథకాలని భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతుంది. ₹1 అదే చౌక ధరల ద్వారా మీకు సరుకులను అందించడం, వ్యవసాయ రుణాలని అందించడం, డ్వాక్రా మహిళలకి వడ్డీ లేకుండా రుణాలని అందించడం, ఏదైనా స్వయం ఉపాధి పథకాలని చేపట్టడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వటం, డబ్బు లేని వాళ్ళకి ఉచితంగా విద్యను అభ్యసించేలాగా చూడటం, గర్భిణీ అంటే ఒక స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఆ పిల్లాడిని కానీ ఆ బిడ్డని కానీ ఆ బిడ్డ పెరిగే వరకు వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించటం. మనం చాలా పథకాలను చూస్తున్నాం. అవి ఎలాంటి పథకాలు అంటే రిసోర్స్ అండ్ ఇన్కమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ ద రూరల్ పూర్, స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వర్క్స్ ప్రోగ్రామ్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ సప్లిమెంటరీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇవన్నీ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ ఏ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎయిమ్డ్ ఎట్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ హెల్ప్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ పూర్. భారత ప్రభుత్వం కొన్ని పదుల సంఖ్యలో పథకాలను ప్రవేశపెడుతుంది పూర్ పీపుల్ని పైకి తీసుకురావడం కోసం. ఇవన్నీ దేనికోసం? ముందు పేదరికాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా ఆర్థిక అసమానతలు అనేవి తగ్గుతాయన్నమాట. ఆర్థిక అసమానతలు అనేవి తగ్గించడం చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ద యూజ్ ఆఫ్ ట్యాక్స్ పాలసీ. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక అసమానతల్ని తగ్గించాలి అంటే పన్నుల విధానాన్ని ఆయుధంగా వాడుకోవచ్చు. ఏ విధంగా అంటే పన్నులని మనం 2 రకాలుగా వర్గీకరిస్తే ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అండ్ రిగ్రెసివ్ ట్యాక్సేషన్. పురోగామి పన్నులు, తిరోగామి పన్నులు. పురోగామి పన్నులు అంటే ఏంటంటే పన్ను ఆధారం పెరిగే కొద్దీ పన్ను రేటు పెరగటం. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయం పెరిగే కొద్దీ ఆ వ్యక్తి పైన వేసే పన్ను రేటు కూడా పెంచుతూ ఉంటారు. వ్యక్తి యొక్క ఆదాయం తగ్గితే పన్ను రేటు కూడా తగ్గుతూ ఉంటుంది.
ఇవి దేని కిందకు వస్తాయి అంటే, ఇవి సాధారణంగా మనకి దేని కిందకు వస్తాయంటే ప్రత్యక్ష పన్నుల కిందకి వస్తాయన్నమాట. ప్రత్యక్ష పన్నుల కిందకి వస్తాయి. ఇలాంటి ప్రత్యక్ష పన్నులు ఎక్కువగా ప్రవేశపెట్టి, అందులో పర్టికులర్గా పురోగామి పన్నుల్ని ప్రవేశపెట్టి, ప్రోగ్రెసివిటీ ఉన్నటువంటి డైరెక్ట్ ట్యాక్సెస్ని ప్రవేశపెట్టి, పురోగామి తత్వం ఉన్నటువంటి ప్రత్యక్ష పన్నుల్ని ప్రవేశపెట్టి ధనికుల మీద ఎక్కువగా పన్ను విధిస్తే ఆ పన్ను ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని పేద వర్గాల మీద ఖర్చు చేస్తే ఫలితంగా ఏమవుతుంది అంటే, పేదవారు కొంచెం ఆ పేదరికపు రేఖ నుంచి పైకి వెళ్ళి కొంతవరకు ఆర్థిక అసమానతల్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక్కోసారి ప్రభుత్వం పన్నులు వేస్తుంది. పన్నులు వేయటం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం కాదు. అక్కడ ఏదో ఒక సామాజిక లక్ష్యాన్ని సాధించటం. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేస్తే వాళ్ళ మీద పన్ను వేయటం, మత్తు పదార్థాల మీద పన్ను వేయటం, కాస్మోటిక్స్ అన్నెసరీ యూటిలైజేషన్ ఆఫ్ కాస్మోటిక్స్ మీద పన్నులు విధించటం. ఇలా పన్నులు విధించటం వల్ల లగ్జరీ గూడ్స్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి ధనికులు, అంటే రెస్టారెంట్స్ కానీ, తర్వాత అత్యంత విలువైనటువంటి వస్తువులు కొన్నప్పుడు కానీ, ఇలాంటి వాటి మీద పన్ను విధించడం వల్ల ఏమవుతుందంటే, ధనికుల దగ్గర నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి ఆ వచ్చిన దాన్ని పేదవారి మీద ఖర్చు పెట్టినట్టుగా అవుతుందన్నమాట. సో ఈ విధంగా ట్యాక్స్ పాలసీని, అంటే దీన్ని ఏమని చెప్తారు, మన ఫిజికల్ పాలసీ కిందకి వస్తుంది. ఫిజికల్ పాలసీ, ఈ విధంగా ఫిజికల్ పాలసీని, కోస విధానాన్ని ఉపయోగించి కూడా ఆర్థిక అసమానతల్ని తగ్గించవచ్చు అనమాట. నెక్స్ట్, ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే ఏం చేయొచ్చు అంటే, సస్టైన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ రిసోర్స్, మానవ వనరుల అభివృద్ధి మీద పెట్టుబడి పెట్టడం. సస్టైన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ రిసోర్స్. ఇందాకే మనం ఫస్ట్ స్లైడ్లోనే చెప్పుకున్నాం, 1960-70sలో ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్తో పాటు హ్యూమన్ రిసోర్స్ పైన ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తించడం జరిగింది. ఎంతసేపు నువ్వు ఫ్యాక్టరీలు పెట్టేసి ఉద్యోగితను కల్పిస్తే సరిపోదు, ఇన్ఫార్మల్ సెక్టర్లో పెట్టుబడి పెట్టేసి ఉద్యోగితను కల్పిస్తే సరిపోదు, వేతనాన్ని ఇచ్చే ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉద్యోగితని ఇస్తే సరిపోదు. ఫస్ట్ నువ్వేం చేయాలి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఖర్చు చేయాలి. భారతదేశాన్ని తీసుకోండి, అసలు ఫస్ట్ కొరియాని తీసుకోండి. కొరియాలో ఒక వ్యక్తి మీద ఒక సంవత్సరానికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద $160 ఖర్చు చేస్తారు. $160 ఖర్చు చేస్తారు. అదే మలేషియా తీసుకుంటే, మలేషియాలో ఒక వ్యక్తికి ఒక సంవత్సరానికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, విద్య మరియు ఆరోగ్యం కోసం $150 ఖర్చు చేస్తారు. ఇండియాకు వస్తే ఒక వ్యక్తిపై సంవత్సరానికి కేవలం $14 మాత్రమే ఖర్చు చేస్తారు. ఇటీవల కాలంలో కొంచెం పెరిగింది, కేవలం $14 ఖర్చు చేస్తారు. పాకిస్తాన్ అయితే $10, బంగ్లాదేశ్ అయితే $5. కానీ కొరియా, చైనా, జపాను హ్యూమన్ రిసోర్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి వాళ్ళు విపరీతంగా ఆర్థిక అభివృద్ధిని సాధించారు. 10% ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేసిందంటే, ఆయా దేశాల్లో ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్, శిశు మరణాల రేటును తగ్గించింది, స్కూల్ డ్రాప్అవుట్స్ని కూడా తగ్గించింది అనమాట. చాలా రకాలైన మంచి మార్పులు వచ్చాయి. ఓవరాల్గా ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఖర్చు చేయడం వల్ల జాతీయ ఆదాయం కొన్ని రెట్లు అదనంగా పెరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ చైనా, జపాన్, కొరియా. కానీ కమింగ్ టు ది ఇండియా, మనం హ్యూమన్ రిసోర్స్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా 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 తక్కువ.
సో కాబట్టి ఆర్థికవేత్తలు ఏం చెప్తారంటే, నువ్వు ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే పేదరికాన్ని నివారించే పథకాల కంటే ఉద్యోగితను పెంచే పథకాలతో పాటు నువ్వు ఎక్కువ ఏం చేయాలంటే ఫస్ట్ హ్యూమన్ రిసోర్స్ మీద ఎక్కువ ఖర్చు చేయాలి. నువ్వు మానవ వనరుల అభివృద్ధికి ఎప్పుడైతే ఖర్చు చేస్తావో ముందు వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది, శ్రమించే శక్తి అనేది వాళ్ళలో పెరుగుతుంది. రెండోది ఏం జరుగుతుందంటే వాళ్ళ నైపుణ్యం కలిగినటువంటి శ్రామిక శక్తి పెరుగుతుంది, వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఈ రెండు ఏం చేస్తాయి, మనం క్రియేట్ చేయకపోయినా వాళ్ళే జాబ్స్ క్రియేట్ చేసుకునే స్థాయికి వాళ్ళు వెళ్తారు. కాబట్టి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద ఖర్చు చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని చాలామంది ఆర్థికవేత్తలు చెప్తుంటారనమాట. నెక్స్ట్, ఆర్థిక అసమానతలను తగ్గించడం కోసం ఏం చేయాలంటే సబ్సిడైజింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఒక వ్యక్తి వాస్తవిక ఆదాయం పెరగాలి అంటే ముందు అతను కొనుగోలు చేసే వస్తు సేవల యొక్క ధరలు తగ్గాలి. అతను కొనుగోలు చేసే వస్తు సేవల యొక్క ధరలు తగ్గినా, వాటిని ఉచితంగా ఇచ్చినా అతను పేదరికం నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఫలితంగా ఏమవుతుంది, ఆర్థిక అసమానతలు అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక అసమానతలు తగ్గించడానికి మరొక సూచన ఏంటి అంటే ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, హెల్త్, ఎడ్యుకేషను, హైజీన్ మీద ఇన్వెస్ట్ చేయటం, పెట్టుబడి పెట్టడం, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత మీద పెట్టుబడి పెట్టడం. రెండోది ఏంటి అంటే రోడ్డు రవాణా, నీటిపారుదల, విద్యుత్ శక్తి, కమ్యూనికేషన్స్ మొదలైన ఆర్థిక అవస్థాపన సౌకర్యాల్ని పెంపొందించడం. ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా పేదరికం తగ్గుతుంది, ఆర్థిక అసమానతలు కూడా తగ్గుతాయి అన్నమాట. ఆర్థిక అసమానతలు కూడా తగ్గుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక దేశం ఆర్థికంగా దీర్ఘకాలంలో అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఆ దేశంలో ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు, సాంఘిక అవస్థాపన సౌకర్యాలు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. ఇవి డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ దేశం త్వరగా అభివృద్ధిని సాధిస్తుంది. దేశం అభివృద్ధిని సాధించడం అంటే నథింగ్ బట్ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి సాధించడం అన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి ఒక దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్, సాంఘిక భద్రతని పెంపొందించడం. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ సాంఘిక భద్రతని పెంపొందించడం అంటే అర్థం ఏంటంటే డిజేబుల్డ్ కొంతమంది ఉంటారు, ఓల్డ్ పర్సన్స్ ఉంటారు, డిజేబుల్డ్ ఉంటారు అంటే వృద్ధులు ఉంటారు, అంగవైకల్యంతో అంటే ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, డిజేబుల్డ్ పీపుల్ కూడా ఉంటారు, అంగవైకల్యంతో ఉన్న పీపుల్ కూడా ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు ఉంటారు, సర్వైవింగ్ స్పౌజెస్ అంటే ఇతరుల మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఈ విధంగా వీళ్ళందరికీ ఒక సామాజిక భద్రతని, ఒక రకమైనటువంటి సాంఘిక బీమాని అందించడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు పేదరికం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. వీటన్నిటితో పాటు పర్సనల్ సెక్యూరిటీని కూడా కల్పించాలి. ఇవన్నీ చేయటం వల్ల ఆ దేశంలో ఆర్థిక అసమానతలు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థిక అసమానతలు అనేవి తగ్గించకపోతే అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆర్థిక అసమానతల్ని తగ్గించే సూచనలు. మెజర్స్ టు కంట్రోల్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. డియర్ స్టూడెంట్స్, ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపట్టినప్పటికీ ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పేదరికాన్ని, ఆర్థిక అసమానతల్లో తగ్గించడం కోసం ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టవచ్చు.
కానీ ఆ పథకాల పట్ల అవగాహన కల్పించుకొని ఒక క్రమశిక్షణతో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేసి లక్ష్యాన్ని సాధించడం అనేది ఎవరి బాధ్యత అంటే పౌరుని యొక్క బాధ్యత. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో కలుద్దాం.